నా కౌంట్ ఎవరెవరికి? జీలుగుమెల్లి బాను బౌలింగ్, బండారయ్యప్ప బ్యాటింగ్. 5 ఓవర్లకి 70 రన్లు. బౌలింగ్ కి బాను, బ్యాటింగ్ కి బండారయ్యప్ప. మరి ఈ మ్యాచ్ రివెంజ్ మ్యాచ్ అవుతుందా లేక మళ్ళీ అయ్యప్ప విన్ అవుతాడనేది చూద్దాం రండి. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ ఇన్ ది కౌంటీ. అయ్యప్ప షాట్ ఆడే ప్రయత్నం, బాల్ ఫీల్డర్ వైపుగా వెళ్ళింది, మిస్ ఫీల్డ్, 4 రన్స్. బౌలర్ నుంచి చక్కటి బంతి, క్యాచ్ డ్రాప్ చేసిన కీపర్. మరో చక్కటి బంతి ఫీల్డర్ వైపుగా, కేవలం సింగిల్ రన్ మాత్రమే. బాను నుంచి మంచి యార్కర్. ఓవర్ కంప్లీటెడ్, స్కోర్ 6 రన్స్. ఈ మ్యాచ్ లో బౌలర్ బాను మంచి కంబ్యాక్ ఇస్తున్నాడని చెప్పాలి. బ్యాటర్ దెబ్బకి బంతి విలవిలలాడుతూ బౌండరీ దాటింది, ఇట్స్ 4 రన్. అయ్యప్ప బంతిని గాల్లో లేపేశాడు, గాల్లో బంతి, దాని కింద ఫీల్డర్ సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఉన్నది మరెవరో కాదు, కింగ్ కోహ్లీ. క్యాచ్ అవుట్. సరైన యార్కర్తో అయ్యప్పను కష్టపడేశాడు, అద్భుతమైన డాట్ బాల్. ఆకాశమే అద్దుగా దూసుకెళ్తున్న బంతి, అయ్యప్ప నుండి క్లాసిక్ షాట్, 6 పరుగులు. ఫీల్డర్లు కేవలం ప్రేక్షకుల్లో మిగిలిపోయారు, బంతి బౌండరీ అవతలకు వెళ్ళింది. బంతికి రెక్కలొచ్చాయేంటి, గాల్లో తేలుతూ బౌండరీ అవతల కూర్చుంది. 12 బాల్కి 34 కొట్టాలి. ప్రెషర్ కుక్కర్లో ఉన్న గ్రౌండ్లో ఈ 4 ఒక విజిల్ లాంటిది. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న అభిమానులు. బాను నుంచి మంచి యార్కర్, సింగిల్ రన్ మాత్రమే. బంతి గాలు లేచింది, అయ్యప్ప పెద్ద షాట్కు ప్రయత్నించాడు కానీ టైమింగ్ కుదరలేదు, సులువుగా క్యాచ్ పట్టేశాడు. అయ్యప్ప నుంచి పెద్ద 6. 6 బాల్కి 22 కొట్టాలి. ప్రతి పరుగు ఒక యుద్ధమే. బైరన్ మొదటి పరుగును చాలా వేగంగా పూర్తి చేసుకున్నాడు. రెండో పరుగు కోసం ప్రయత్నం, ఈజీగా క్రీజ్ లో చేరుకున్నాడు. అద్భుతమైన రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. బాల్ నుంచి చక్కటి బంతి, డాట్ బాల్. సూపర్ బౌలింగ్ అమ్మా. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 3 బాల్కి 3 సిక్స్లు కొడితే బండారయ్యప్ప అన్నది మ్యాచ్ విన్ అవుతాడు. 3 బంతుల్లో 18 పరుగులు కావాలి అంటే ప్రతి బాల్ ని గాల్లో పంపాల్సిందే. బాల్ నుంచి టాస్ బాల్ వస్తే అయ్యప్ప ఊరుకుంటాడా, బౌండరీ బయటికి పంపాడు, 6 రన్స్. 2 బంతుల్లో 12 పరుగులు. ఒత్తిడి ఇప్పుడు పూర్తిగా బౌలర్ మీద ఉంది. మిగతా 2 బంతుల్లో ఇంకేం అద్భుతాలు జరుగుతాయో చూద్దాం. 2 బాల్స్ కి 2 సిక్స్లు కావాలనే సమయంలో ఒక్క 6 కూడా కొట్టనివ్వకుండా ఆపిన బౌలర్ బాను విజయం సాధించాడు. ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనడంలో సందేహమే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాలో కూడా మన పేజ్ని ఫాలో అవ్వండి.